హే గాయ్స్, మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసి ఉంటారు. ఇది హైదరాబాద్ టు కోనసీమ వెళ్తున్న వ్లాగ్. ఇక్కడ మేము మార్నింగ్ 6:45కి స్టార్ట్ అయ్యాము సాకేత్ ఏరియా నుంచి. కీసర దగ్గర ఓఆర్ఆర్ ఎంటర్ అయిపోయాము. ఎల్బీ నగర్ దగ్గర ఓఆర్ఆర్ ఎగ్జిట్ అయ్యాము. నెక్స్ట్ పెద్దంబర్పేట్ టోల్ ప్లాజాకి వచ్చాము. ఇది క్రాస్ అయ్యాక లెఫ్ట్ సైడ్ వెళ్తే NH65 విజయవాడ వెళ్ళిపోతాము. రైట్ సైడ్ వెళ్తే హైదరాబాద్ వెళ్ళిపోతాం మళ్ళీ. నెక్స్ట్ అబ్దుల్లాపూర్ మెట్ హైవేలో రాఘవేంద్ర టిఫిన్స్ దగ్గర ఆగాము బ్రేక్ఫాస్ట్ చేయడానికి. ఇక్కడ ఒక 30 minutes పట్టింది, మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. 8:30కి పంతంగి టోల్ ప్లాజా క్రాస్ చేసాము. తర్వాత నుంచి లొకేషన్స్ అన్నీ చాలా బాగున్నాయి. సూర్యాపేటలో ఆగాము సిఎన్జి రీఫిల్లింగ్ కోసము. ఇక్కడ 83.3 ఉంది సిఎన్జి ప్రైస్. ఆన్ ద వేలో ఇలా పెద్ద హనుమంతుడి విగ్రహం కనిపించింది. ఇది ఎక్కడో మీకు తెలిస్తే కమెంట్ చేయండి. ఇక్కడ రైట్ వెళ్తే మనం విజయవాడ సిటీలోకి వెళ్ళిపోతాము, కానీ మనం లెఫ్ట్ బైపాస్ రోడ్ నుంచి వెళ్తున్నాం ఇప్పుడు. ఇప్పుడు మనం విజయవాడ న్యూ బైపాస్ రోడ్లో వెళ్తున్నాము. లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి. ఆ కొండలు, పంట పొలాలు, రోడ్ కూడా చాలా ఖాళీగా ఉంది, అసలు ట్రాఫిక్ లేదు. అలా కొంచెం ముందుకు వచ్చేసాక ఇక్కడ రైట్ వెళ్తే గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాం, అండ్ స్ట్రైట్ వెళ్తే ఏలూరు వెళ్తాం. ఇక్కడితో బైపాస్ రోడ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనం హైవేలో వెళ్ళాలి. NH16లో వెళ్తాం ఇప్పుడు. ఇక్కడ నుంచి రైట్ వెళ్తే మళ్ళీ విజయవాడ లోపలికి వెళ్ళిపోతాము. లెఫ్ట్ వెళ్తే NH16 వెళ్తాము, కోల్కతా చెన్నై హైవే. ఇక్కడ మేము గరుడ రెస్టారెంట్లో ఆగాము అరౌండ్ 1 o'clockకి లంచ్ కోసము. ఏలూరు దగ్గరలో ఉంది ఇది. అంబియన్స్ అంతా చాలా బాగుంది, హైజీన్గానే ఉంది, ఫుడ్ కూడా బాగుంది. ఇది ఓంకార్ అనే రెస్టారెంట్ అంటాం, నాకు తర్వాత తెలిసింది. అంతా బాగానే ఉంది, కానీ వాటర్ బాటిల్కే 80 రూపీస్ ఛార్జ్ చేశారు. అది కొంచెం నాకు ప్రైస్ ఎక్కువ అనిపించింది.
అలా లంచ్ చేసి బయటికి వచ్చేసాక పార్కింగ్ దగ్గర చిన్న షాప్లో ఇలా ఫ్రేగ్రెన్స్ అమ్ముతున్నారు. ఇక్కడ మేము కార్ ఫ్రేగ్రెన్స్ తీసుకున్నాము. ప్యాక్ ఆఫ్ 3 200 అయింది. కి సిద్ధాంతం బ్రిడ్జ్ రీచ్ అయిపోయాము. గోదావరి అంత ఫ్లో ఏం ఎక్కువ లేదు, కానీ లొకేషన్స్ అవి చాలా బాగున్నాయి. అలా కొంచెం స్ట్రైట్గా వెళ్ళిపోతే ఈతకోట టోల్ ప్లాజా వస్తుంది. కల్లా రావులపాలెం వచ్చేసాము. రావులపాలెం వస్తే ఇంటికి వచ్చేసిన ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ కొత్తపేట దగ్గరలో ఇక్కడ లెఫ్ట్ వెళ్తే ఫేమస్ అయినవెల్లి టెంపుల్కి వెళ్తాము. అలా హైదరాబాద్ నుండి మొదలైన మన ప్రయాణం విజయవాడ దాటుకుని, ఏలూరు దాటుకుని, రావులపాలెం దాటుకుని, కొత్తపేట దాటుకుని, ముక్కామల దాటుకుని ఇప్పుడు వచ్చేసాం మా తాతగారి ఊరు పులేటికూరు.